హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి మోహన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక 4-5 డేస్ అయింది అనుకుంటా నేను వ్లాగ్ పోస్ట్ చేయక. అండ్ ఇది మొన్న థర్స్డే అనమాట. మళ్ళీ థర్స్డే కూడా వచ్చేస్తుంది పోస్ట్ చేయడానికి. నాకు టైం దొరకే ఎడిటింగ్ చేసుకొని ఇట్లాగా టైం పడుతుంది. పిల్లలు ఉన్నారు కదా, హాలిడేస్కి పిల్లలు వచ్చి, సో టైం అయితే దొరకట్లేదు అనమాట. మామూలుగానే మనకి వాళ్ళకి స్కూల్ పంపించడానికి, తీసుకొచ్చుకోవడానికి, హోంవర్క్ చేయించుకోవడానికి టైమే దొరకదు. దట్టు అసలు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారంటే అస్సలు టైం దొరకదు. సో లేట్గా లేవడము, టిఫిన్ లేట్గా అవ్వడము, లంచ్ లేట్గా చేయడం, ఇట్లాగా ప్రతి ఒక్కటి కూడా. ఇంకా టైం ఉన్నప్పుడల్లా మా హస్బెండ్ని బయటకు తీసుకొని, పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తూ ఉంటామన్నమాట. సో ఇది వచ్చేసి మొన్న థర్స్డే రోజు హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. మా అన్నయ్య వాళ్ళు దూరం రిలేటివ్స్. సో ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. పిల్లలందరినీ అయితే తీసుకొని వెళ్ళలేదు. మా చిన్న పాప చిన్న బాబుని అయితే తీసుకొని వెళ్ళాను అనమాట. మళ్ళీ అందరూ ఉన్న గొడవ చేస్తారని చెప్పేసి మా తమ్ముని నుంచేసి వాళ్ళ దగ్గర మేమైతే వెళ్ళేసి వచ్చామన్నమాట. సో అక్కడ పెట్టిన వెరైటీస్ అనమాట ఇవి. ఇంకా నేను కంప్లీట్గా పెట్టించుకోలేదు. ఇంకా రైస్, పప్పు, సాంబార్ ఇట్లా అయితే ఉన్నాయి. సో ఫైనల్గా ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళాము. విష్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో నా హాఫ్ శారీ ఇది వచ్చేసి యాక్చువల్గా 12 years అండి హాఫ్ శారీ. వాళ్ళైతే రిటర్న్ గిఫ్ట్గా అయితే క్యారేజ్ అనేది ఇచ్చారనమాట. మేము అప్పుడే అనుకుంటున్నాం మా చిన్నుకి, చెర్రీకి లంచ్ బాక్స్ తీసుకోవాలి అనేసానని. లక్కీగా సో వాళ్ళు కూడా ఫంక్షన్లో మేబీ ఇది ఆలోచించే పెట్టుంటారు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి. సో అలా అయితే అనుకోకుండా లంచ్ బాక్సెస్ ఇచ్చారనమాట. పిల్లలకి హ్యాపీగా సరిపోతాయి. నిజంగా మంచి ఆలోచన. ఇలాంటి ఐడియాస్ మాత్రము యూస్ఫుల్. అందరూ యూజ్లెస్గా ఇచ్చే బదులు ఇలాగ యూస్ఫుల్ అవి ఇస్తే మంచిది కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది.